డీసీ వర్సెస్ ఆర్సీబీ లాస్ట్ టైం 2 జట్లు తలపడినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూసాం. మెయిన్లీ బెంగళూరు బై కేఎల్ రాహుల్ బెంగళూరు టీంను బెంగళూరులోనే ఓడించాడు. అంతేకాదు మ్యాచ్ గెలిపించిన తర్వాత కాంతారా సెలబ్రేషన్ చేసుకున్నాడు. చుట్టూ గీత గీసి ఇది నా గ్రౌండ్ నా అడ్డా అని చెప్పి గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దీని తర్వాత అయితే మనం ఆర్సీబీ ఫ్యాన్స్కు మరి కేఎల్ రాహుల్కు మధ్య కొంతవరకు రెసిస్టెన్స్ చూసాం. అంటే కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ రాహుల్ని ట్రోల్ చేశారు. ఇంకొంతమంది చూసుకుంటే దీనికి మా విరాట్ కోహ్లీ రివెంజ్ తీర్చుకుంటాడో ఆగండి అన్నారు. సో ఇప్పుడైతే టైం వచ్చేసింది ఈ 2 జట్ల మధ్య మరో మ్యాచ్. కానీ ఈసారి చూసుకుంటే ఢిల్లీ వేదిక ఆడబోతున్నారు. విచ్ మీన్స్ విరాట్ కోహ్లీ పుట్టి పెరిగిన చోట మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కోరుకునేది ఒకటే, విరాట్ కోహ్లీ డీసీ టీం మీద రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి. మెయిల్ అతను తన సొంత గ్రౌండ్లో మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ కాంతారా సెలబ్రేషన్ చేయాలని కోరుకుంటున్నారు. అంటే కేఎల్ రాహుల్ చిన్నస్వామి స్టేడియంలో ఎలా చేశాడో ఇప్పుడు విరాట్ కోహ్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో అలా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. అయితే అసలు అది పాసిబుల్ అవుతుందా? ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం రివెంజ్ తీర్చుకోగలుగుతుందా, లేకపోతే డీసీ టీం మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ చేస్తారా? సో ఆ విషయం తెలియాలంటే మనమైతే ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూసేయాలి. అయితే దానికంటే ముందు నిన్న కేకేఆర్ మరియు పీబీకేఎస్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఆ మ్యాచ్కి సంబంధించిన రివ్యూను నేనైతే మళ్ళీ స్పెషల్గా చేయట్లేదు, ఈ వీడియో చివరిలో చెప్పేస్తాను. ఎనివే ఇప్పుడైతే మనం డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూసేద్దాం. సో 2 జట్లు అయితే ప్రజెంట్ ఈ సీజన్లో చాలా మంచి ఫామ్లో ఉన్న టీమ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో ఉన్నారు. అండ్ ఆర్సీబీ టీం కూడా 12 పాయింట్లతో ఉన్నారు. ఇన్ఫాక్ట్ పాయింట్స్ టేబుల్లో డీసీ టీం 2nd ప్లేస్లో ఉంటే ఆర్సీబీ టీం 3rd ప్లేస్లో ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన టీం ఖచ్చితంగా టాప్ ప్లేస్కి వెళ్ళిపోతారు. మెయిన్లీ మ్యాచ్లో గెలిచిన టీం చాలా వరకు ప్లే ఆఫ్స్కు క్లోజ్గా వెళ్ళిపోతారు, ఎందుకంటే 14 పాయింట్స్ వచ్చేస్తాయి. ఇక మిగిలిన మ్యాచ్లో 1-2 గెలిచినా చాలు ఆ ప్లే ఆఫ్ స్పాట్ అయితే ఫిక్స్ అయిపోద్ది. సో మంచి ఫామ్లో ఉన్న 2 టాప్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఉండబోతుంది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఖచ్చితంగా పోటీ అనేది నెక్ టు నెక్ ఉండబోతుంది. మరి ముఖ్యంగా ఆర్సీబీ టీంకి ఇది ఒక రివెంజ్ మ్యాచ్. అట్ ది సేమ్ టైం వరకు చూసుకుంటే వాళ్ళు ఈ సీజన్లో ఒకే మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దీంతో ఖచ్చితంగా ఢిల్లీ టీంకి రోజు వాళ్ళ సొంత గ్రౌండ్లోనే బీభత్సమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. పైగా ఈ సీజన్లో జరిగిన లాస్ట్ ఒక్క మ్యాచ్ తప్పిస్తే ప్రీవియస్గా ఆర్సీబీ టీం డీసీ టీంని బాగా డామినేట్ చేశారు. ఎస్పెషల్లీ రీసెంట్ ఫామ్ బాగుంది. సో ఓవరాల్గా 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఆర్సీబీ టీంకి అయితే మంచి ఎడ్జ్ కనిపిస్తుంది. మొత్తం 32 మ్యాచ్ల్లో తలపడితే డీసీ టీం 12 మ్యాచ్లో గెలిచారు. వేరేజ్ ఆర్సీబీ టీం 19 మ్యాచ్లో గెలిచింది. మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. అండ్ ఈ 2 జట్ల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న ఆర్సీబీ వాళ్ళు 3 గెలిచారు, ఢిల్లీ టీం 2 గెలిచింది. మెయిన్లో ఐపీఎల్ 2021 దగ్గర నుండి చూసుకుంటే 2 జట్ల మధ్య 7 మ్యాచ్లు జరిగితే 5 ఆర్సీబీ వాళ్ళే గెలిచారు, 2 మాత్రమే డీసీ టీం గెలిచింది. సో ఓవరాల్ హెడ్ స్టాట్స్తో పాటు రీసెంట్ ఫామ్ చూసుకుంటే ఆర్సీబీ టీంకి కాస్త అనుకూలంగా ఉంది. బట్ డీసీ టీం ఆల్రెడీ సీజన్లో దీన్ని కాస్త తగ్గించారు. బెంగళూరు వెళ్ళి బెంగళూరు టీం ఓడించారు. సో గత 4 ఏళ్లతో కంపేర్ చేసుకుంటే డీసీ టీం చాలా బలంగా ఉంది. ఇన్ఫాక్ట్ చివరికి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ 3 సింగిల్ డిజిట్ స్కోర్ అవుట్ అయిపోయినప్పటికీ మ్యాచ్ గెలిచారు. ఎందుకంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ అంటే ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. అండ్ అతనైతే 93 పరుగులు కట్టి 1 చేత డీసీ టీంని గెలిపించాడు. సో దీంతో రోజు మ్యాచ్లో అయితే 2 జట్ల మధ్య కాంపిటీషన్ చాలా పేపచ్చంగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ ఆడ అరుణ్ జైట్లీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. మనం ఆల్రెడీ సీజన్లో చూసాం, ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా 185+ స్కోర్స్ వచ్చాయి. అండ్ ఆల్సో లాస్ట్ వీక్ చూసుకుని గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ 235 రన్స్గా ఉంది. సో క్లియర్లీ పిచ్ అయితే బ్యాటింగ్కి చాలా బాగా అనుకూలిస్తుంది. అండ్ ఆల్సో బౌండరీస్ రేస్ కూడా కొంతవరకు చిన్నగా ఉంటాయి. బట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఏడాది పిచ్ కొంతవరకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. మరీ అంత బీభత్సమైన భారీ స్కోర్లు రావట్లేదు, అరౌండ్ 200 స్కోర్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే బౌలర్స్ కొంతవరకు ప్లేలోకి వస్తున్నారు. సో ఒకప్పుడు ఎలా అయితే గ్రౌండ్కి స్లో నేచర్ ఉండేదో ఈ సీజన్లో కూడా కాస్త కనిపిస్తుంది. మ్యాచ్ యొక్క సెకండ్ హాఫ్లో స్పిన్నర్స్ కొంతవరకు డామినేట్ చేస్తున్నారు. దీంతో మరీ ఈ పిచ్ అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పలేం. మరోసారి బ్యాట్ అండ్ బాల్ మధ్య ఈక్వల్ కాంపిటీషన్ చూడొచ్చు. బట్ ఎనిమిది పిచ్ మీద అయితే ఖచ్చితంగా 200 స్కోర్ ఒక పార్ స్కోర్గా ఉంటుంది. ఏ టీం అయితే 200+ కొడతారో వాళ్ళకే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 91 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 91 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 44 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 46 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 168 రన్స్గా ఉంది. సో స్టాట్స్ బట్టి చూసుకుంటే క్లియర్లీ టాస్ ఇంపాక్ట్ పెద్దగా లేదేమో అనిపిస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిన టీమ్స్కు చేసి గెలిచిన టీమ్స్కు పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు, కేవలం 2 మ్యాచెస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. బట్ ఈ గ్రౌండ్లో చివరి గడిన 9 మ్యాచ్ల్లో చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది, ఒక్క మ్యాచ్లో కూడా చేసిన టీం గెలవలేదు. ఈవెన్ చివరి మ్యాచ్లో కూడా ఢిల్లీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 188 రన్స్ కొట్టారు. అండ్ ఆ మ్యాచ్లో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ టార్గెట్ని డిఫెండ్ చేసుకోగలిగారు. రాజస్థాన్ టీం మీద ఓడిపోయే మ్యాచ్ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లి గెలిచారు. సో ఈ గ్రౌండ్లో ఆడిన గత 9 మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. దీంతో టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ చేసేందుకు ఆలోచిస్తారు. ఎందుకంటే ముందు చెప్పుకునే పిచ్ సెకండ్ హాఫ్లో కొంతవరకు స్లోగా మారే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో డ్యూ ఫ్యాక్టర్ కూడా పెద్దగా రావట్లేదు. సో ఖచ్చితంగా ఈ గ్రౌండ్లో అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా మంచి ఆప్షన్గా మారచ్చు. బట్ స్టిల్ నాకు తెలిసి 2 టీంలో కూడా చేసింగ్ వైపు మొగ్గు చూపేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 2 టీంలలో ఉన్న ప్లేయర్స్ ఎక్కువగా చేసింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ప్రీవియస్గా 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు చేసిన టీమే గెలిచింది. సో 2 జట్లకు కొంతవరకు చేయడమే స్ట్రెంత్ కాబట్టి మోస్ట్ లైక్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్గా తీసుకోవచ్చు. ఇక గ్రౌండ్లో టీమ్స్ యొక్క రికార్డు విషయానికి వస్తే ఢిల్లీ టీంకి అయితే అంత మంచి రికార్డు లేదు. వాళ్ళకి ఇది సొంత గ్రౌండ్ అయినప్పటికీ ఈ గ్రౌండ్లో గెలిచిన మ్యాచెస్ కంటే ఓడిపోయిన మ్యాచెస్ ఎక్కువ ఉన్నాయి.
ఈవెన్ ఈ ఆటతో కూడా వాళ్ళు ఆడిన 2 మ్యాచెస్లో చూసాం. ఒక మ్యాచ్లో ముంబై మీద ఓడిపోయారు అండ్ సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ రాజస్థాన్ టీం మీద ఓడిపోయే స్టేజ్కి వెళ్ళిపోయారు. సో ఢిల్లీ టీంకి అయితే ఈ గ్రౌండ్లో అంత మంచి రికార్డ్ లేదు. ఈవెన్ ఆర్సీబీ టీంకి అగెనెస్ట్గా చూసుకుని ఈ గ్రౌండ్లో వాళ్ళకి మంచి రికార్డ్ కనిపించట్లేదు. ఈ గ్రౌండ్లో ఆర్సీబీ టీంతో 10 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లోనే గెలిచారు, 6 మ్యాచ్లో ఓడిపోయారు. సో క్లియర్లీ డీసీ టీంకి అయితే హోమ్ అడ్వాంటేజ్ అంత ఎక్కువగా కనిపించట్లేదు. పైగా ఈ మ్యాచ్లో క్రౌడ్ సపోర్ట్ కూడా డీసీకి అంతకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్టేడియంకి వచ్చి ఆర్సీబీ టీంని సపోర్ట్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మేబీ డీసీ టీంకి అయితే ఈ మ్యాచ్ ఒక ఏవే మ్యాచ్ ఫీల్ అవ్వచ్చు. వేరే ఆర్సీబీ టీంకి చూసుకుంటే ఒక హోమ్ మ్యాచ్ ఆడుతున్నారా అని అనిపించేలా ఉండొచ్చు. బట్ కరెంట్ ఫామ్ బట్టి చూసుకుంటే ఢిల్లీ టీం అసలు ఎక్కడ కూడా మ్యాచ్ ఈజీగా ఇవ్వరు. ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి చాలా గట్టి పోటీ ఇస్తారు. ఇన్ఫాక్ట్ బాగా ఆడితే వాళ్ళకి గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. సో దీంతో మనమైతే ఈరోజు ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ చూసేందుకు ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పడడానికి ఏమీ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే డీసీ టీం అయితే చాలా మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అటు బౌలింగ్ అండ్ ఇటు బ్యాటింగ్ రెండు కూడా అదరగొట్టేస్తున్నారు. బ్యాటింగ్లో చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టే కేఎల్ రాహుల్ వాళ్ళకి చాలా కీలకమైన ప్లేయర్. ఎస్పెషల్ ఆర్సీబీ టీం మీద అతనికి చాలా మంచి రికార్డు ఉంది. ఆల్మోస్ట్ 75 వరకు యావరేజ్ ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ చూసుకుని అరౌండ్ 148 ఉంది. సో కేఎల్ రాహుల్ అయితే ఇప్పుడు కూడా ఆర్సీబీ టీంకి అగెనెస్ట్గా బాగా పెర్ఫామ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం, ఒక అన్బీటెన్ 93 కొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో అతనికి తోడు డీసీ టీంకి మరో పాజిటివ్ ఉంది, ద రీఎంట్రీ ఆఫ్ ఫ్యాఫ్ డు ప్లెసిస్. సో అయితే గత కొన్ని మ్యాచ్లో చూసాం ఫ్యాఫ్ ఇంజరీ కారణంగా ఆడలేదు, కానీ ఈ మ్యాచ్కి మాత్రం సెలక్షన్కి అవైలబుల్గా ఉండబోతున్నాడంట. ఇన్ఫాక్ట్ నేను అందరికంటే అతని ముందు నెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడంట. సో గత కొన్ని మ్యాచ్లో చూసుకుంటే ఢిల్లీ టీం అయితే 3 ఫారెన్ ప్లేయర్స్తో ఆడారు, కానీ మ్యాచ్లో ఫ్యాఫ్ వస్తున్నాడు కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ మరింత స్ట్రెంత్ అని కాబోతుంది. ఎస్పెషల్ ఇప్పుడు కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లోకి వెళ్తాడు కంప్లీట్లీ. దీంతో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి మరింత ఫ్రీడమ్ దొరికిద్ది. సో ఆల్రెడీ అభిషేక్ పటేల్ మరియు కరుణ్ ఇద్దరు కూడా కొంతవరకు మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే అక్షర్ పటేల్ చూసుకున్న స్టెప్స్ చూసుకున్న ఇద్దరు కూడా చాలా మంచి నిక్లో కనిపిస్తున్నారు. ఈవెన్ అశుతోష్ శర్మ మరియు విప్రాజ్ కూడా కొంతవరకు రన్స్ కొట్టారు. సో డీసీ బ్యాట్స్మెన్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు అండ్ వాళ్ళ దగ్గర మంచి సాలిడ్ బ్యాటింగ్ లైనప్ కనిపిస్తుంది. అంటే ఎక్కువగా క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే స్టెప్స్ మరియు అశుతోష్ శర్మ లాంటి పవర్ హిట్టర్స్ కూడా ఉన్నారు. సో క్లియర్లీ డీసీ టీం బ్యాటింగ్లో యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంది అండ్ ఆల్సో పవర్ అండ్ క్లాస్ కూడా ఉంది. దీనివల్ల టీం ఈ సీజన్లో అంత కన్సిస్టెంట్గా మ్యాచ్లు గెలవగలుగుతున్నారు. ఇక బౌలింగ్లో చూసుకున్న ఢిల్లీ టీం చాలా బలంగా కనిపిస్తుంది. మేలు వాళ్ళకి లాస్ట్ మ్యాచ్లో చమీర్ లాంటి బౌలర్ కూడా వచ్చి బాగా బౌలింగ్ చేశాడు. సో ప్రీవియస్ మ్యాచెస్లో చూసుకుంటే వాళ్ళకి మోహిత్ శర్మ కొంతవరకు వీక్ లింక్లో ఉండేవాడు, కానీ దుష్మంత చమీర్ వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఒక పవర్ ప్లే బౌలర్ పెరిగినట్టు అయింది. అట్ ది సేమ్ టైం అక్షర్ పటేల్ కూడా బేవచ్చంగా పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో 3 ఓవర్స్ వేశాడు అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే చేయొచ్చు, ఎందుకంటే ఆర్సీబీ టీంలో చాలామంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. ఇక మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్ మరియు విప్రాజ్ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. అలాగే ముఖేష్ కుమార్ కూడా పర్వాలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ గేమ్లో ఒక మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేశాడు. సో డీసీ బ్యాటింగ్లోనే బౌలింగ్ కూడా బాగుంది, కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్ కోసం వాళ్ళు ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే ఒక్క మార్పే జరగచ్చు. ఇన్ఫాక్ట్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆడించలేదు. దీంతో మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఫ్యాఫ్ డు ప్లెసిస్ వస్తాడంతే. సో యాక్చువల్లీ డీసీ బ్యాటింగ్ లైనప్లో మార్పులు జరిగాయి, కానీ వాళ్ళ కాంబినేషన్లో మాత్రం పెద్దగా మార్పులు ఏమీ జరగవు. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా ఏం మాత్రం తీసిపోరు. ఇన్ఫాక్ట్ ఏవే మ్యాచెస్ అంటే ఆర్సీబీ వాళ్ళు విరుచుకు పడుతున్నారు. ఇప్పటివరకు ఈ సీజన్లో వాళ్ళు ఆడిన ఏవే మ్యాచెస్లో కూడా చాలా మంచి విజయాలు సాధించారు. సో డెఫినెట్లీ ఆర్సీబీ టీం కూడా చాలా మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. వాళ్ళ బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండు కూడా బలంగా కనిపిస్తున్నాయి. అయితే బ్యాటింగ్ విషయంలో చూసుకుంటే మాత్రం గత కొన్ని మ్యాచ్లుగా ఎక్కువగా టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్నారు. విరాట్ కోహ్లీ మరియు పడికల్ ఎక్కువగా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో మిడిల్ ఆర్డర్ ఆటగాళ్ళకి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావట్లేదు. అలాగే లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ టీం మీద కూడా చూసాం, డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ చేసేందుకు కాస్త ఇబ్బంది పడ్డారు. సో ఆర్సీబీ టీంకి అయితే ఒక చిన్న సమస్య తప్పిస్తే బ్యాటింగ్లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మళ్ళీ దేవదత్ పడిక్కల్ ఫామ్ వాళ్ళకి అబ్సల్యూట్ బ్యానెస్ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే ముందు చెప్పుకున్నట్టు ఈరోజు అందరూ వెయిట్ చేసేది విరాట్ కోహ్లీ కోసమే. అతనికి అయితే ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. T20 ఫార్మాట్లో 60 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది ఈ గ్రౌండ్లో అతనికి. పైగా ప్రజెంట్ ఫామ్ చూసుకున్న విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నాడు. సో ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి మరోసారి టాప్ ఆర్డర్ కీలకంగా మారుతుంది. అండ్ మిడిల్ ఆర్డర్లో చూసుకున్న వాళ్ళు పవర్ హిట్టింగ్ ఏమీ కొదవలేదు, బట్ కొంతవరకు ఇన్కన్సిస్టెంట్గా ఉన్నారంతే. అయితే టిమ్ డేవిడ్ లాంటి బ్యాట్స్మెన్ కన్సిస్టెంట్గా కొడుతున్నారు కాబట్టి వాళ్ళకైతే చాలా మంచి ఫినిషింగ్ టచ్లు కూడా వస్తున్నాయి. సో డెఫినెట్లీ ఆర్సీబీ బ్యాటింగ్ కూడా చాలా బలంగా కనిపిస్తుంది. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ఈ సీజన్లో చాలా మంచిగా ఉంది. ఎస్పెషల్లీ జోస్ హేజల్వుడ్ లాస్ట్ మ్యాచ్లో చూసాం, ఒక ఓవర్లో మ్యాచ్ మొత్తాన్ని మార్చేశాడు. అలాగే మిగతా బౌలర్స్ చూసుకున్న మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ శ్రేయస్ శర్మ అండ్ కృణాల్ పాండ్యా వీళ్ళిద్దరు ఇప్పుడైతే బాగా బౌలింగ్ చేస్తున్నారో ఆ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిచేస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఈ సీజన్లో ఓడిపోయిన 3 మ్యాచ్లు కూడా వాళ్ళు స్పిన్నర్స్ బాగా రాణించలేదు, కేవలం 1 వికెట్ మాత్రమే తీశారు. అదే గెలిచిన మ్యాచెస్లో చూసుకుంటే చాలా వికెట్లు తీశారు. సో ఆర్సీబీ టీంకి ఎప్పుడైతే వాళ్ళ స్పిన్నర్స్ ఇద్దరు బాగా పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు గెలుస్తున్నారు. వేరే స్పేస్ బౌలింగ్ చూసుకుంటే కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. 1-2 మ్యాచెస్లో ఒకరిద్దరు ఫెయిల్ అవుతున్నారు, కానీ చాలా మ్యాచెస్లో మాత్రం కాంబినేషన్ చూసాం మంచిగా సెట్ అయింది. సో ఈ మ్యాచ్లోకి డీసీ టీం అయితే అంత బలంగా వస్తుంది, ఆర్సీబీ టీం కూడా అంతే బలంగా వస్తుంది. ఇక ప్లేయింగ్లోనే చేంజెస్ చూసుకుంటే ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ టీం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఈవెన్ దో రొమారియో షెఫర్డ్ లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ బౌలింగ్ చేయలేకపోయినప్పటికీ స్టిల్ అతనైతే కంటిన్యూ చేయొచ్చు. సో ఈ మ్యాచ్లోకి అయితే ఆర్సీబీ టీం అన్చేంజ్డ్ 11తోనే వస్తారు. ఇక మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ది మోస్ట్ క్రూషియల్ వన్ కేఎల్ రాహుల్ వర్సెస్ జోస్ హేజల్వుడ్. సో ప్రజెంట్ ఇద్దరు ప్లేయర్స్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. బట్ లాస్ట్ టైం 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు చూసుకుంటే కేఎల్ రాహుల్ హేజల్వుడ్ని చాలా డామినేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఒక ఓవర్లో 20+ రన్స్ కొట్టాడు.
సో రాహుల్కి అయితే యాజ్ అవుట్ మీద చాలా మంచి రికార్డు ఉంది. అతను బౌలింగ్లో 2 సార్లు అవుట్ అయినప్పటికీ యావరేజ్ 52 ఉంది, అలాగే స్ట్రైక్ రేట్ 170 ఉంది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో బ్యాట్లు అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారబోతుంది. అలాగే ఆర్సీబీ ఓపెనర్స్ ఇద్దరికి చూసుకుంటే మిచెల్ స్టార్క్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఒక్కసారి కూడా అతను బౌలింగ్లో అవుట్ అవ్వలేదు. దీంతో ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం మరోసారి పాపులర్ స్టార్క్ బౌలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయకపోవచ్చు. అక్షర్ పటేల్ వచ్చి వాళ్ళిద్దరికి ఎగనెస్ట్గా బౌలింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీంతో ఆర్సీబీ ఓపెనర్స్ అతను ఎలా డీల్ చేస్తారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక మిడిల్ ఓవర్స్లో చూసుకున్న పటిడార్ మరియు కుల్దీప్ యాదవ్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మళ్ళీ లాస్ట్ టైం కుల్దీప్ యాదవ్ పటిడార్ని అవుట్ చేశాడు. దీంతో మరోసారి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే మనం చూసేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక వీటితో పాటు మరికొన్ని బ్యాటిల్స్ ఉన్నాయి, బట్ అవైతే మోస్ట్లీ ఫ్రెష్ బ్యాటిల్సే, అంటే ప్రీవియస్గా ఎక్కువ సందర్భాల్లో తలపలేదు. 8 మ్యాచ్లో అయితే ఏ టీం గెలుస్తుందో చెప్పడం చాలా కష్టం. రెండు టీంలు కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ డీసీ టీం అయితే లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి ప్లాన్తో వచ్చారు. లక్నో టీం టాప్ ఆర్డర్ బలంగా ఉందని తెలుసు, అండ్ ఆ మ్యాచ్లో వాళ్ళు స్టార్టింగ్లో రన్స్ కూడా ఇచ్చారు, బట్ తర్వాత అద్భుతంగా కంబ్యాక్ చేశారు. సో లాస్ట్ మ్యాచ్లో అయితే ఢిల్లీ టీం చాలా మంచి ప్లానింగ్తో వచ్చి కొట్టారు. దీంతో అదే కంటిన్యూ చేస్తే ఆర్సీబీ టీం డిఫీట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. వేరే ఆర్సీబీ టీం చూసుకుంటే వాళ్ళు స్పిన్నర్స్ బాగా రాణించాలి. మళ్ళీ మిడిల్ ఓవర్స్లో రాహుల్ని కట్టడి చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు కూడా గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి మ్యాచ్లో ఆర్సీబీ టీం రివెంజ్ తీర్చుకుంటుందా లేకపోతే ఢిల్లీ టీం రిపీటే చేస్తుందా అనేది. ఇక నేను కేకేఆర్ మరి పీపీకేఎస్ మ్యాచ్ విషయానికి వస్తే వర్షం కారణంగా రద్దయిపోయింది. పీపీకేఎస్ టీం తమ ఇన్నింగ్స్ని కంప్లీట్ చేసిన తర్వాత కేకేఆర్ టీం చేజింగ్లో ఒక ఓవర్ ఆడిన తర్వాత వర్షం వచ్చి మొత్తం మ్యాచ్ రద్దయిపోయింది. సో దీనివల్ల అయితే రిజల్ట్లకు 0 పాయింట్ ఇచ్చారు. అయితే రిజల్ట్ అనేది మోస్ట్లీ పీపీకేఎస్ టీంని డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్లో చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్ వాళ్ళ ఓపెనర్స్ ప్రియాంశ్ శర్మ మరియు ప్రభ్సిమ్రన్ సింగ్ బీభత్సంగా కొట్టారు. ఇద్దరు ఫస్ట్ వికెట్కి 120 రన్స్ చేసి ఆల్మోస్ట్ మ్యాచ్ని వన్ సైడ్ చేసేసేలా కనిపించారు. బట్ చివరిలో కేకేఆర్ బౌలర్స్ కంబ్యాక్ చేయడం వల్ల స్కోర్ 201 దగ్గర అయిపోయింది. అట్ ది సేమ్ టైం పీబీకేఎస్ టీం చూసుకున్న కొన్ని బ్లండర్స్ చేశారు. మ్యాక్స్వెల్ మరియు మార్క్ హ్యాండ్సన్ ఇద్దరిని అప్డేటర్ పంపారు, అండ్ ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. సో మేబీ మ్యాచ్ ఫుల్గా జరిగింది పీబీకేఎస్ టీం ఓడిపోయిన ఉంటే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ఫ్యాక్టర్గా అయ్యేది. అంటే దీనివల్ల మ్యాచ్ ఓడిపోయిన టాక్ వచ్చిండేది. బట్ స్టిల్ ప్రజెంట్ కేకేఆర్ టీం ఉన్న ఫామ్లో 201 స్కోర్ చేయడం అంత ఈజీ కాదు. ఎస్పెషల్ వాళ్ళు చేసి చేస్తున్న టైంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైం పీబీకేఎస్ టీం పెట్టిన ఒక చిన్న టార్గెట్ని కూడా చేసి చేయలేకపోయారు. సో ఇందుకు ఖచ్చితంగా పీబీకేఎస్ టీంకి ఎక్కువ విజయ అవకాశాలు కనిపించాయి స్కోర్ కొట్టిన తర్వాత. బట్ వర్షం వచ్చి మ్యాచ్ రద్దవడంతో రెండు టీంలకు 0 పాయింట్ ఇచ్చారు. సో ఈ పాయింట్ వల్ల అయితే పంజాబ్ కింగ్స్ టీం పాయింట్స్ టేబుల్లో టాప్ 4కి వచ్చారు. అయితే వాళ్ళు ఇంకా స్టిల్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే 5 మ్యాచ్లో 3 గెలవాలి. ఎందుకంటే 15 పాయింట్లతో క్వాలిఫై అవ్వడం కొంతవరకు కష్టం. దీంతో వాళ్ళు 3 మ్యాచ్లు టార్గెట్ పెట్టుకోవాలి. సో ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం గెలిచుంటే నెక్స్ట్ 5 మ్యాచ్లో అంత ప్రెజర్ ఉండకపోదును. అంటే మిగిలిన 5 మ్యాచ్లో 2 గెలిచినా చాలనే పరిస్థితి ఉండేది. కానీ ఈ మ్యాచ్లో ఒక పాయింట్ పోవడం వల్ల వాళ్ళు కాస్త ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఇప్పుడు. ఇక కేకేఆర్ టీంకి చూసుకున్న సేమ్ స్టోరీ. వాళ్ళు ఇప్పుడు మిగిలిన 5 మ్యాచ్లు కూడా గెలవాలనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు మిగిలిన 5 మ్యాచ్లు 4 గెలిచినప్పటికీ పాయింట్స్ 15 దగ్గర ఆగిపోతాయి. అండ్ ఈ టైంలో వాళ్ళు కొంతవరకు రిస్క్లో ఉంటారు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఫలితం రాకపోవడం అనేది రెండు జట్ల యొక్క ప్లే ఆఫ్ అవకాశాలు కొంతవరకు దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండు జట్లు అవుట్ పాయింట్ మార్క్తో ఒక స్పెషల్ కేటగిరీలో ఉంటాయి. బట్ నేను ఒక్కసారి అవుట్ పాయింట్ ఉండడమే ప్లస్ అవ్వచ్చు. అంటే లాస్ట్ టైం అనేది 14 పాయింట్ల దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయితే అప్పుడు నెట్ హండ్రెడ్తో సంబంధం లేకుండా 1 పాయింట్ వల్ల వాళ్ళు క్వాలిఫై అయిపోవచ్చు. బట్ ఆ 16 పాయింట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే ఖచ్చితంగా వాళ్ళైతే ఒక ఎక్స్ట్రా మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంటుంది. సో చూడాలి మరి మ్యాచ్ రద్దు అవ్వడం భవిష్యత్తులో రెండు టీంల యొక్క ప్లే ఆఫ్ అవకాశాలు ఎలా మారుస్తాయి అనేది.